కోల్కతాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్పై జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంజీఎం జూనియర్ వైద్యులు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గాంధీ విగ్రహం ముందు జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. దేశంలో జూనియర్ వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని డ్యూటీ ముగించుకొని రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో హత్యకు గురి కావడం హేయమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఇయర్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్. మొన్న నాలుగు రోజుల క్రితం కోల్కతాలో ఆర్జికల్ మెడికల్ కాలేజ్లో ఘోర సంఘటన జరిగింది. మీ అందరికీ తెలిసింది. ఒక ఫీమేల్ పీజీ సెకండ్ ఇయర్ రెసిడెంట్ చనిపోవడం జరిగింది. అది ఎలా జరిగిందో అది న్యూస్ పలు రకాలుగా న్యూస్ వ్యాపిస్తుంది. అది ఇంకా ఎలా జరిగిందో అది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, ఎక్కడో లోపాలు ఉన్నాయని అందరికీ డౌట్గా ఉంది. అసలు ఎలా చనిపోయారు వాళ్ళు, తను ఎలా చనిపోయిందని ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. అక్కడ హాస్పిటల్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఆఫీషియల్స్ కానీ ఎవరు ప్రాపర్గా రివీల్ చేయట్లేదు. సో అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా జరగట్లేదని అందరికీ పలు రకాలుగా డౌట్స్ ఉన్నాయి. సో అది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రాపర్గా జస్టిస్ జరుగుతుంది. తనకి కానీ మెడికల్ ఫెటర్నిటీకి కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ ప్రాపర్గా జస్టిస్ జరుగుతుందని అందరూ ఇలా మొత్తం ఇండియా వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు ఈరోజు స్ట్రైక్కి దిగడం జరిగింది. జస్టిస్ కోరుకుంటున్నామండి. అసలు ఆ సంఘటన ఎందుకు జరిగింది, అసలు జరగడానికి కారణం ఏంటి అంటే ఒక డాక్టర్ అందరి ప్రాణాలు కాపాడడానికి ఒకటి జాయిన్ అయ్యారండి. పీజీ స్టూడెంటే తను ప్రాపర్గా డాక్టర్ కూడా అవ్వలేదు. తన పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు తన మీద. అలా ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు మన ఇండియాలో. తను నైట్ డ్యూటీ చేసింది. మాకు కంటిన్యూస్ 24 hours షిఫ్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా డ్యూటీ కంటిన్యూస్ ఉంటుంది. నైట్ డ్యూటీ చేసి నైట్ ఒక 3 hours రెస్ట్ తీసుకుంటాం షిఫ్ట్ తీసుకొని. అలా షిఫ్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ తను తిరిగి రాలేదు. నైట్ వాళ్ళు తన ఫాదర్తో మాట్లాడి పడుకుందని వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. 11 o'clock తను మాట్లాడింది. మళ్ళీ పొద్దున్న లేచేసరికి తను లేదు ఇంకా లోకంలో అని వింటే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది అలా మన